చదవబడిన వాక్య భాగంలో ఆ ఏడ్చే వాళ్ళని, కేకలేసే వాళ్ళని కొంచెం బయటికి తీసుకెళ్తే వీడియోలో క్లియర్గా ఆ మాట అన్న వస్తుంది. చూడండి, అక్కడ దేవదూత దేవుని చేత మరియ యొద్దకు పంపబడ్డాడు. దేవుడు పంపిస్తేనే వచ్చేవాళ్ళు దేవదూతలు. మనం దేవుడు పంపపోయినా పంపని చోటకల్లా తిరుగుతాం. దేవుని ఆజ్ఞ ప్రకారం, ఆలోచన ప్రకారం వెళితే అది ఆశీర్వాదం. దేవుని ఆలోచన ధిక్కరించితే అది ఆశీర్వాదం కాదు. ఈ పగటికాల సమయంలో గుర్తించాలి, దేవుడు చెప్పినట్టుగా మనం వెళితే ఎప్పుడైనా ఏ ఊరికి వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా, ఏ వ్యాపారంలోకి వెళ్ళినా ఆశీర్వాదం. దేవదూతలు దేవుని మాట వింటారు. ఈ గబ్రియేల్ అనే దేవదూత, దేవదూతలు అంటే ఆడవాళ్ళు కాదు. దేవుడు ఆడ మగ చెప్పండి. మరి ఆడ అమ్మ ఎవరు? ప్రార్థన చేస్తూ ఎప్పుడైనా పరలోకమందున్న మా అమ్మ అంటామా? ఏమంటాం? తండ్రి అంటాం. మరి తల్లి ఎక్కడ ఉందంటే ఆయనలోనే తల్లి ఉంది. తల్లి గుణం కూడా దేవునిలోనే ఉంటుంది. మనిషి కూడా తల్లిదండ్రిలాగా పుట్టాడు. కానీ అవసరాన్ని బట్టి మనిషిని దేవుడు వేరు చేసి ఆడ మగ చేశాడు, అంతే. అసలు ఒకరిలోనే ఒకళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ దేవదూతలు కూడా అంతే. మగాళ్ళు కాదు, ఆడాళ్ళు కాదు, వాళ్ళు పురుషుడు అనే పిలువబడతారు. గబ్రియేల్ అనే ఒక మనుష్యుడు అని ఉంది. దేవదూత దేవుని చేత పంపబడ్డాడు. మరియమ్మకు శుభవచనం చెప్పాడు. మనం కూడా ఇతరులతో శుభం పలకాలన్నమాట, అశుభాలు పలకకూడదు. ఎప్పుడైనా సరే, ఎవరితోనైనా సరే అశుభాలు పలకకూడదు. వాళ్ళకి నష్టం కలిగించే మాటలు మాట్లాడకూడదు. తర్వాత మరియమ్మ గారికి అనుమానం వచ్చింది, నాకెట్లా పుడతారు, కుమారుడు నాకెట్లా పుడతాడు, నాకు పురుషుడితో సంబంధం లేదు కదా అని అంటుంది. అప్పుడు దేవదూత ఆవిడ అనుమానం తీరుస్తుంది. ఏంటి అనుమానం అంటే, నాకు పిల్లలు ఎలా పుడతారు అనేది అనుమానం. పెళ్ళైతేనే కదా ఎవరికైనా పిల్లలు పుట్టేది. భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుడతారు. ఇక్కడ ఆమె భర్తతో ఆమెకి ఇంకా పెళ్లి జరగల, ప్రధానమే జరిగి ఉంది. అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తాడు, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు పలుకుతావు, నువ్వు ప్రకటిస్తావు, నువ్వు బిడ్డను కంటావు అని పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను కంటావు. ఆ బిడ్డ దావీదు సింహాసనాన్ని సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తాడు. ఆయన యుగయుగములు రాజ్యం చేస్తాడని చెప్పి ఆవిడ్ని ధైర్యపరిచి వెళ్తాడు. మనం కూడా ఈ దేవదూతల్లాగానే ఇతరులను ధైర్యపరచాలి తప్ప ఎవరిని భయపెట్టకూడదు. సాతాలను భయపెడతాయి. సాతాలను ఏం చేస్తాయి చెప్పండి? భయపెడతాయి. ఆ సాతాను బట్టిన వాళ్ళు కూడా భయపెడతాడు. నరుడా అంటారు. దేవదూతలు అట్ట అనరు. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఏ బలి అర్పణ కోర్రో. ప్రియులారా, ఇక్కడ చూడండి, మళ్ళా ఈవిడ గర్భవతి అయిందనే సంగతి ఆమె కాబోతున్న భర్త అయిన యోసేపుకి తెలిసింది. తెలిస్తే కాబోయే భార్య గర్భవతి అయిందంటే ఎవరికైనా బాధ కలగదా? బాధే కాదు, కోపం వస్తుంది, క్రోధం కూడా వస్తుంది. అవసరమైతే వాళ్ళకి ఏదైనా, ఆ రోజుల్లో యూదులైతే పెళ్లి కాకుండా తప్పు చేసి గర్భిణి వస్తే 100 మంది 100 రాళ్ళు వేసి చంపేయచ్చు. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. ఈయన అనుకున్నాడు చాలా మంచోడు, నీతిమంతుడు యోసేపు. ఎందుకు ఒక ఆడకూతురు ఉసురు మనం తీయటం, వదిలేసుకుందాంలే అనుకున్నాడు రహస్యంగా. కలత నిద్రలో ఆయన ఉన్నప్పుడు మత్తయి సువార్తలో వస్తాడనమాట. దావీదు కుమారుడు వారి యోసేపు, నీ భార్య గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమెను చేర్చుకో నీ భార్యగా, ఆమె గర్భములో రక్షకుడు పుట్టబోతున్నాడు అని
వివరంగా చెప్పినప్పుడు ఆయన లేచి అనుమానం అంతా తీసేసుకొని ఆమెను వెంట పెట్టుకొని యెరూషలేముకు వెళ్ళి ఆ బెత్లెహేము అనే ఊరికి వెళ్ళి ఆయన ప్రజాసంఖ్యలో తన భార్యతో సహా బరాయించుకుంటాడు. హల్లెలూయా. మళ్ళీ కొన్నేళ్ల వరకు వాళ్ళకి భార్య భర్తలు వాళ్ళ కుటుంబాల రేషన్ రాదు. అందుకని భార్య భర్తల యొక్క లెక్కల్లో వాళ్ళ పేర్లు రాయించుకోవడం జరుగుతుంది. అదైన తర్వాత చేర్చుకోవడం జరుగుతుంది. సత్రంలో స్థలం లేక అక్కడ ఉండగానే ఆవిడ కడుపు ఆ నెలలు నిండినప్పుడు సత్రంలో స్థలం లేక ఎక్కడ పడుకోబెడతారు? అదిగో పశువుల పాకలో బిడ్డను కని పడుకోబెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. పశుశాలలో నీవు పవళించియున్నా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తలవంచె సర్వా లోకము, తలవంచె సర్వా లోకము, పశుశాలలో పవళించియున్నా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు లోకం శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును, శాపంబు మోసి కలువరిలో మోడించినావు మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలో భువికి తరలుచున్నావు, త్వరలో భువికి తరలుచున్నావు, పశుశాలలో నీవు పవళించియున్నా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా. మళ్ళా తర్వాత కుమారుడు పుట్టాడు. ఈ లోపల తూర్పు దేశంలో నక్షత్రాన్ని చూసి ఆ జాడను బట్టి ఇంచుమించు సంవత్సరన్నర కాలం ప్రయాణం చేసి తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజించి బంగారు సామ్రాణి గోళం దేవుని కానుకలుగా సమర్పించి ఆయన పూజించి ఆరాధించారు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని నిద్రపోతుంటే దేవదూత మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు బయలుదేరి మీరు వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోమని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే వచ్చిన మార్గంలో వెళ్ళి హేరోదు రాజుకి సంగతి చెప్తే హేరోదు రాజు శిశువును చంపాలనుకున్నాడు. మళ్ళా యోసేపు దగ్గరికి వస్తాడు దేవదూత, గాబ్రియల్ దూత. అంటాడు, ఇదిగో నీవు బయలుదేరి శిశువును తల్లిని తోడుకొని
ఐగుప్తు దేశమున, ఇజ్రాయేలు దేశము నుండి ఐగుప్తు దేశమునకు వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే శిశువును సంపాలని చూస్తున్నాడు హేరోదు రాజు. వెంటనే రాత్రికి రాత్రి తల్లిని శిశువును తోడుకొని దేశం దాటి సరిహద్దులు దాటి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత హేరోదు రాజు చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు చెప్తే, దేవదూత చెప్తే తిరిగి వచ్చి నజరేతులో కాపురం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవదూతలు ఎప్పటికప్పుడు మేలు చేయడానికే మాట్లాడతారు. యేసయ్య పుట్టినప్పుడు గొర్రెల కాపరులు పొలములో మందను కాచుకుంటున్నారట. ఏం కాచుకుంటున్నారు? కొంతమంది చలి కాచుకుంటున్నారని చెప్తారు. చలి కాదు, మందను కాచుకుంటుంటే దేవదూత వాళ్ళ మధ్యలో నిలబడితే వెలుగు ప్రకాశించింది. ఆ దేవదూత అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ముందు భయపడొద్దని చెప్పాడు దేవదూత. దేవదూతలు ఎప్పుడు ఇతరులను భయపెట్టరు, మనం కూడా ఇతరులను కంగారు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒకసారి ఒక ఇంట్లో దెయ్యాలు వస్తున్నాయని భయం అంతా. ఎప్పుడు చూసినా దెయ్యాలు దెయ్యాలు దెయ్యాలు, చేయం చిటుకుమంటే దెయ్యాలు. ఈ లోపల అన్నారంట, ఓ పాస్టర్ గారు వచ్చి ఆయన చెప్పారట, అయ్యా మా భయం పట్టుకుంటుంది, రాత్రిపూట రాళ్ళు పడుతున్నాయి మా మీద, రాత్రిపూట గంటలు పడుతున్నాయి, ఎంత గొప్ప దెయ్యాలు చూడు అని చెప్తే, సరే నేను చూస్తాలేనా రాత్రి పరిశీలన చేశానంట. పరిశీలన చేస్తే పైన చెదలు పట్టింది. ఇంటికి చెదలు పడితే ఏమొస్తుంది? మట్టి సొద్దులు వస్తాయి. ఈ మధ్యలో ఎలికలు వెళ్తున్నాయి. ఎలికలు వెళ్ళి చెదలను ఏం చేస్తున్నాయి? ఆ రాళ్ళు వీళ్ళ మీద పడుతున్నాయి. వీళ్ళేమో దెయ్యాలనుకుంటున్నారు. అప్పుడు ఆయన చెప్పాడంట, దెయ్యాలంటే మామూలు దెయ్యాలు కాదు, చాలా గడ్డు దెయ్యాలు ఉన్నాయి, అవి ఎలగొట్టాలంటే చాలా ఖర్చు అవుద్ది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఒక వారం రోజులు అన్నాడంట. బాబు వారం కాదు 10 రోజులైనా వెళ్ళిపోతాం మేము, ఖాళీ చేసి నాకు అప్పచెప్పండి ఇల్లు అన్నాడు. ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పనాళ్ళను పిలిపించి పైనంతా తాటాకులన్నీ తీయించి కొత్త తాటాకులు తెచ్చి ఇల్లంతా చెదల ముందు కొట్టి నేత నేయించి, అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టాడు ఆయన. మొత్తం ఇల్లు మార్చేశాడు. అంత శుభ్రంగా ఉంది, చెదలేదు, ఏమీ లేదు. ఆ రాత్రి వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు పడుకోబెడితే పడుకున్నాక చూసి రాయి పడిందా అన్నాడంట. ఏమీ లేదయ్యా, హాయిగా నిద్ర అయ్యాం. ఎంత గొప్ప ప్రార్థన చేసావయ్యా అంటున్నారంట. ప్రార్థన కాదు, ఏమీ లేదు అక్కడ. వాళ్ళకున్న జబ్బేంటో అర్థమైంది. అక్కడ ఆ ఇంటికి చెదలట్టి ఎల్లికి వెళ్ళి దాన్ని రాళ్ళు తుంటే రాళ్ళు పడుతున్నాయి. భయపడతారు చాలామంది. ఆ పాస్టర్ గారు మంచి పని చేశాడు. కానీ భయాన్ని భయంతో మనం ఇతరులు ఇంకా భయపెట్టి, ఎవరన్నా కడుపు నొప్పి వస్తుంది నాకు రోజు వస్తుందని చెప్పారనుకో, ఇట్టాటి కడుపు నొప్పి వచ్చి మొన్న మా ఇంటి పక్కన వెంకాయమ్మ చచ్చిపోయింది అని చెప్పారనుకో, వీళ్ళ నొప్పి ఏమైంది? పెరిగిపోద్ది. తలకాయ అదే పనిగా నొప్పి వస్తుంది అన్నారనుకో. ఈ మధ్య ఒక ఆవిడ డిప్ప కూడా తీశారు, ఆవిడ పోయింది. డిప్పలో ఉంటుంది ఏదో చిన్న కణితి లాంటిది, అదే ఉంటుంది, లేకపోతే ఇన్ని రోజులు రాదంటారు, భయపెడతారు. కానీ దేవదూతలు ఏం చేశారు? వాళ్ళను ధైర్యపరిచారు. గొర్రెలు కాపరులు పిరికోళ్ళు, అదే విద్యాభ్యాసం కలిగిన వాళ్ళు కాదు, అక్షరాస్యత లేదు కనుక భయం కంగారు ఎక్కువ. కానీ దేవదూత అంటున్నాడు, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే అడుగడుగున దేవదూతలు వీళ్ళని గైడ్ చేశారు. మనం కూడా దేవదూతల్లాగుండి ఇతరులను ధైర్యపరిచి బలపరిచి తిన్నని మార్గంలో నడిపించాలి. చర్చకొచ్చేవాళ్ళు ఉన్నారనుకో, కొత్త వాళ్ళని వాళ్ళకి చెప్పి యేసయ్య ప్రేమ గొప్పదని చెప్పాలి. హల్లెలూయా. పాపిని కరుణించే ప్రేమ యేసయ్యది. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అని చెప్పాడు. బీదలకు ఆకలి అయితే అన్నం పెట్టాడు, బీదలకు రోగాలు వస్తే బాగు చేశాడు యేసయ్య. అవునా కాదా? ఫీజు తీసుకున్నాడు ఎవరి దగ్గరైనా, అబ్బాయి నీ కడుపు నొప్పి తగ్గించే కనుక 100 రూపాయలు ఇవ్వు,
అమ్మాయి నీకు జ్వరం తగ్గిపోయింది కనుక టైఫాయిడ్ జ్వరం నువ్వు 200 ఇవ్వు, కుంటోడా నీకు కాళ్ళు వచ్చినాయి కనుక 10,000 రూపాయలు ఇవ్వు అని అడిగాడా? 10 రూపాయలు కూడా అడగలా. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. మనల్ని ప్రేమించిన దేవుడు. ఆ దేవదూతలు అన్నిసార్లు మాట్లాడి నడిపించారు. చివరికి యేసయ్య సిలువుకు వెళ్ళే ముందు ఆయన్ని చంపేయాలని ప్రయత్నం చేశాడు సైతాను. ఆయన గుండె వీక్ అయిపోయి రక్తం వచ్చేస్తుంది బయటికి. ఆ రక్తం చెమట రంధ్రాల్లోంచి వచ్చేస్తుంది. ఇంకా అలాగైతే చచ్చిపోవడమే. ఆయన రహస్యంగా ఏ పొదచాటునో ఆయన చనిపోవడం దేవుని చిత్తం కాదు. అందుకని ఒక దేవదూత వచ్చి ఆయన ఆదరించి బలపరిచాడు. అప్పుడు యేసయ్య ప్రార్థన ముగించుకుని లేచాడు. ఆయన తీసుకెళ్లారు, ఆయన కోర్టులో పెట్టారు, ఆయన సిలువేశారు, ఆయన్ని చంపేశారు. 3 రోజులు సమాధిలో ఉండి యేసయ్య తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచాడు. వెరీ గుడ్. ముఖ్యంగా విషయం ఏంటంటే, నువ్వు బాగా కృంగిపోయినప్పుడు నిన్ను బలపరిచేదానికి దేవదూతల్లాగా మనం పనిచేయాలి. బలహీనపరచడానికి కాదు. బలహీనుడిని ఇంకా బలహీనమైన మాటలు, ఇంకా కృంగిపోయే మాటలు చెప్పకూడదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మనం పడకూడదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించండి. ఎవరన్నా భర్త కుంగిపోతున్నాడు అనుకో, అందరూ ఉన్నారు, నువ్వు ఉన్నావు ఎందుకు అని చేతులు ఇట్టు ఇరిసావనుకో, అసలు ఉండా ధైర్యమే కుస్తీ. ఆ కోస్త ధైర్యం పోద్ది. ధైర్యపరచాలి. ఏం పర్లేదులేండి, కష్టాలు వస్తాయి పోతాయి, దేవుడు లేడా మనకు తోడుగా అని ధైర్యం చెప్పాలి. దేవదూతలు ధైర్యపరుస్తారు. దేవదూతలు మన మార్గాల్లో కూడా కావలి ఉంటారని రాయబడింది. మనం ఎటు వెళ్తున్నా సరే లోపలికి వచ్చేటప్పుడు వెలుపలికి వెళ్ళేటప్పుడు ఆయన దూతలు మనకి కావలిగా ఉంటారు. మనం కూడా రెక్కలు లేని దేవదూతలం. వాళ్ళేమో రెక్కలున్న దేవదూతలు, మనమేమో రెక్కలు లేని దేవదూతలం. దేవదూతల కంటే శ్రేష్టమైన స్థితిని దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన ధన్యులం. అంతేకాదు, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు కూడా దేవదూతలు వచ్చి, యెరూషలేము ప్రియులారా, యెరూషలేము మనుషులారా, మీరేం భయపడద్దు, యేసయ్య ఎట్లా వెళ్ళాడు అట్లా మళ్ళీ తిరిగి వస్తాడు. మీరు వెళ్ళండి, ఆయన సువార్త అందరికీ చెప్పండి, యేసయ్య మళ్ళా వస్తాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడు కూడా దేవదూతలు ప్రారంభం నుండి చివరి దాకా ఉన్నారు. మనం కూడా దేవదూతలు లాంటి మనసు కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు, ఇతరుల మీద ఎప్పుడూ ఎక్కులు చెప్తూ ఉంటారు, ఇతరుల గురించి నింద చేస్తూ ఉంటారు, నిందలు మోపుతూ ఉంటారు. దయచేసి నీ తోటి మనిషి, సహోదరుడు సహోదరి మీద నిందలు మోపొద్దు. ప్రేమించు, వాళ్ళు కుంగుంటే ధైర్యపరచు. మరియకి అనుమానం ఉంది, నాకు ఎలా పిల్లాడు పుడతాడని, అనుమానం తీర్చాడు. సందేహం, యోసేపుకు అనుమానం ఉంది, నా భార్య తప్పు చేసిందేమోనని, అనుమానం తీర్చాడు. పరిశుద్ధాత్మతో ఆవిడ గర్భం ధరించిందని చెప్పాడు. అపాయం వచ్చినప్పుడు ఐగుప్తుకు తీసుకెళ్ళిపోమని చెప్పాడు. మళ్ళా అపాయం తొలగిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళమని చెప్పాడు. యేసయ్య సిలువకు ముందే ఆయన చంపేయబడాలని కోరితే దుష్టుడు ఆ దేవదూత వచ్చి యేసయ్యను బలపరిచి సిలువ మీద చనిపోయే వరకు కూడా కాపుదల్లో ఉంచాడు. హల్లెలూయా. దేవదూత లాంటి పాత్ర మనం వహిస్తే ఎంత బాగుంటుంది. విశ్వాసులు కూడా దేవదూతలు లాంటి వాళ్ళే, పరిశుద్ధులే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో ఉండే మనుషుల్లాగా మనం మాట్లాడకూడదు. కొండ్యాలు చెప్పడం, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి కొండ్యాలు? ఇద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్నారట, చాలా బాగుంటుంటే ఒకళ్ళు వచ్చి చెప్తారట, అమ్మాయి మీ ఆయన పూర్వజన్మలో ఉప్పురోడు, ఉప్పుగా ఉంటాడు, ఒళ్ళంతా ఉప్పే, కావాలంటే ఆడు నిద్రపోయినప్పుడు నాకు చూడు అందంట. తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి అంటాడంట, అమ్మాయి అతని దగ్గరికి వచ్చి
అతని దగ్గరికి వచ్చి అంట ఇదిగో అబ్బాయి నీ భార్య మంచిది అని పొగుడుకుంటున్నావు, మురిసిపోతున్నావు. కాదు 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 నీ భార్య పూర్వజనంలో కుక్క, అది ఆల్సేషన్ కుక్క. కుక్క అంటే దాని లక్షణం ఏంటి? నాకుద్ది. నీ నువ్వు నిద్రపోయిన తర్వాత ఆలోచించుకో, కళ్ళు మూసుకుని. ఆవిడొచ్చి రాత్రిపూట నిన్ను నాకపోతే చూడు. ఇక్కడేమో ఆడు ఉప్రోడని చెప్పాడు, అక్కడేమో నిజంగానే ఆవిడ అనుకుంటుందంటే నిజంగా నా భర్త ఉప్రోడేనో, తిక్కపిల్ల ఈ పిల్ల, నాకితే ఉప్పుగా ఉంటే ఉప్రోడు అనుకొని నిద్ర అయినట్టుగా వీడు నటిస్తున్నాడు. ఎందుకంటే నా భార్య కుక్కో కాదో తెలియాలని. ఆవిడ వచ్చేసి నెమ్మదిగా నిద్ర అవుతున్నాడు, గురకేసినట్టుగా అంటున్నాడు. ఈ లోపల వచ్చేసి నాకుతుందంట ఈ పంత. ఉప్పే, ఖచ్చితంగా ఉప్పే, వీడు ఉప్పరోడే అనుకుంటుందంట. ఆయన అనుకున్నాడంట ఖచ్చితంగా ఇది కుక్కే. రాత్రిపూట నాకు తెలియకుండా అంటగట్టారు కుక్క పూర్వజనంలో. వాళ్ళిద్దరికీ గొడవ వచ్చేసింది. నువ్వు ఉప్పరదానివి, నువ్వు ఉప్పరోడివి అంటుంది, నువ్వు కుక్కవి. చూడండి, వాళ్ళిద్దరు అన్యోన్యులు, మంచోళ్ళు, ఇద్దరు మంచోళ్ళే. కానీ వాళ్ళిద్దరి మధ్యలో కలహాలు పెట్టింది దెయ్యం బుద్ధి గల వాళ్ళు ఉంటారు చాలామంది. ఇతరుల మీద చెప్తూ ఉంటారనమాట. ఏంటయ్యా ఆ అబ్బాయితో అంత అన్యోన్యంగా ఉన్న ఆ అబ్బాయి కడుపు అంతా చేదే, నీకేం తెలుసు అంటే కడుపులో దూరి చూసింది కావచ్చు, చేదు తిన్నది కావచ్చు, కొద్దిగా చేదే. అట్ట చెప్పేసరికి ఆ అబ్బాయి మీద ఉండే మంచి మనసు పోద్ది. ప్రియమైన వారలారా, ఒకరి మీద ఒకరికి విరోధ భావాలు కలిగించకూడదు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులన్నీ ఎంచబడతారు. ఇద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం కలిగించాలి, ఐక్యత కలిగించాలి. దేవదూత సేవ మనం చేయాలి. ఈరోజు దేవుడికి మనుషులకి మధ్యలో యేసయ్య మధ్యవర్తిగా ఉండడానికి వచ్చి దేవుని కోపాన్ని చల్లార్చడానికి సిలువలో రక్తం చిందించాడు. ఇప్పుడు దేవుణ్ణి మానవుణ్ణి ఒకటిగా చేశాడు. ఎఫెసీ పత్రిక ప్రకారం మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. అలాగే దేవుడు మనల్ని కుమారుడా అని పిలుస్తున్నాడు, కుమార్తె అని పిలుస్తున్నాడు. ఈ అన్యోన్య బంధాన్ని కలిపినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు. అంచేత యేసుక్రీస్తు పుట్టింది పరలోకాన్ని భూలోకాన్ని కలిపి, భూలోకాన్ని పరలోకంలాగా మార్చడానికి. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుని స్వభావంలోకి మార్చడానికి. నువ్వెప్పుడు ఇంకా భూ సంబంధమైన స్వభావం కలిగి, సుప్రాతి మనసు కలిగి అసూయ పడతా, ఎవరన్నా మంచి గుడ్డేసుకున్నారనుకో అసూయ, వేసుకొచ్చింది, ఇంట్లో ఈగల మోతంట, బయట పలకీల మోతంట అని ముట్టిరుచుకుని మూతిరుచుకుని, వాళ్ళు మంచి బట్టలు కట్టుకోండి నీకేమి దొబ్బుడాయి, వాళ్ళకి కాస్త కలిగి ఉంటే నీకేమి నష్టం, నీకు కూడా ఎప్పుడైనా పెడతారుగా, ఒక పూట అప్పన్న ఇస్తారుగా. ఒకరినొకరు ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకరు క్షమించాలి. ఎప్పుడో ఏదో ఒకటి అన్నారు, అదే మనసు పెట్టుకుని ఉండకూడదు. మనసులో నువ్వు అన్న మాటలన్నీ నా డొక్కలోనే ఉండయి అంటే ఈ క్యాన్సర్ అయిపోతాయి, తర్వాత డొక్క దగ్గాల్సి వస్తుంది. అంటే డొక్కలో ఉండకూడదు, అవన్నీ వదిలేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించాలి. ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. క్షమించలేనంత కఠినత్వంలో మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనస్సు, క్షమించే మనస్సు. యేసయ్య ఎన్ని క్షమించాడు మనల్ని, ఎంతవరకు ఓర్చుకున్నాడు మనల్ని. ఓర్చుకోవాలి. దేవుని బిడ్డలు ఓర్చుకోవాలి. పద్దానికి కలహాలు పడకూడదు. క్రిస్మస్ మనకి సంతోషాన్ని తెచ్చింది. ఏం తెచ్చింది? సంతోషం తెచ్చింది. హల్లెలూయా. సంతోషం తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది. ఏం తెచ్చింది? సంతోషం తెచ్చింది క్రిస్మస్. పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేసింది క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అంచేత ఈ క్రిస్మస్ పండుగలో మనం క్రీస్తును ఆరాధన చేద్దాం. దేవదూతలందరూ పాటలు పాడారు. మళ్ళీ ఏమని పాడారు?
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. దేవదూతలు పాటలు పాడారు. మనం పాటలు అయిపోయిన తర్వాత వచ్చి మేలకొండ కూర్చుంటేట మనం కూడా పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. అంచేత మనం కూడా భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారులం, కుమార్తెలం. దేవదూతలకు కూడా దేవుని కుమారులని పేరుంది, మనకు దేవుని కుమారులని పేరుంది. అందరూ యేసుక్రీస్తుని విశ్వసించారో వారందరూ దేవుని కుమారులయ్యే అధికారం ఉంది. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే యేసునామంలో బాప్తిసం పొందాలి. అది అంగీకరించడం అంటే ఓ ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి 2 సాంబ్రాణి కడ్డీలు పెట్టి స్తోత్రం ప్రభువా నువ్వే దేవుడు నాయన అనుకోవటం కాదు. దేవుడు మన ఫోటోల్లో లేడు. దేవుడు మన హృదయంలోకి వస్తాడు పిలిస్తే. అయ్యా నువ్వు నా రక్షకుడు అని, నా దేవుడు అని ఒప్పుకున్నా, నా కొరకు ప్రాణం పెట్టావని, చనిపోయి తిరిగి లేచావని నమ్ముతున్నా, నిన్ను నమ్మాను కనుక బాప్తిసం పొందుతున్నా. దేవునికి స్తోత్రం. నమ్మడం అంటే బాప్తిసం పొందాలి. ఒకసారి నయాగారా అనే ఒక జలపాతం మీద ఒక వైరు కట్టి ఆ వైరు మీదుగా ఒక అతను నేను ఆ దరికి వెళ్ళిపోతా నమ్ముతున్నారా అన్నాడంట. అందరు నమ్ముతున్నాం అని చేతులు చూపించారు. ఆ దరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ దగ్గరికి వచ్చాడు. ఈసారి నేను ఒక లగేజ్ తీసుకెళ్తానని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అంటే ఒక మూట పట్టుకుని ఆ దరికి వెళ్ళిపోయాడు. వచ్చాడు. మనిషిని తీసుకెళ్తానని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అంటున్నారు. అంటే మరి ఎవరు వస్తారు నాతో పాటు అన్నారంట. ఎవరు వస్తారండి? ఎవరు రావట్లేదంట. మరి ఆ దారికి తీసుకెళ్ళిపోతామని నమ్ముతున్నారా అంటే చేతులు ఊపారు. ఒక్క చిన్న పాప అంటే 10 ఏళ్ల పాప మాత్రం నేను వస్తానందంట. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ దరికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ దరికి తీసుకొచ్చాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, మీరందరూ నమ్ముతున్నామన్నారు కానీ మీ నమ్మకం అబద్ధం, ఈ అమ్మాయి నమ్మకం నిజం. ఆ దరికి ఆ జలపాతం మీద నది మీద వెళ్ళి మళ్ళీ తీసుకొస్తానని నేను ముంచనని ఆవిడ నమ్మింది. అందుకే నాతో వచ్చింది. మీరు చేతులు ఎత్తారు, అలోలి అన్నట్టు అన్నారు కానీ ఒక్కడు నాతో పాటు వచ్చిన వాళ్ళు కాదు. మీలో ఎవరొచ్చినా తీసుకొచ్చే ధైర్యం నాకుంది, ఆ సామర్థ్యం అని చెప్పాడు. అట్లాగే యేసయ్యని నమ్ముకోవటం అంటే నేను నమ్ముకున్నానయ్యా, నేను కుర్చీలో కూర్చున్నానయ్యా, నేను ప్రార్థనకి వెళ్ళానయ్యా, నేను నిద్రపోయానయ్యా, వచ్చానయ్యా, లేకపోతే అక్కడ పలారం పెట్టారయ్యా అది కూడా తిన్నానయ్యా. నువ్వు పలారం తింటే ఆయన నమ్మినట్ట? మందిరానికి వచ్చి కూర్చుని వెళ్తే ఆయన నమ్మినట్ట? అండ్ బైబిల్ గ్రంథం కొనుక్కొని జ్వరం వచ్చినప్పుడల్లా తలకింద తిండి పెట్టుకుంటే నమ్మినట్ట? కాదు. యేసయ్యని నమ్మడం అంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే నువ్వు నమ్మినట్టు గుర్తు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. అట్లా నమ్మిన వారిని ఏం చేస్తాడంటే పాపాలన్నీ కడుగుతాడు, వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాడు. తర్వాత మనం ఈ లోకాన్ని విడవగానే ఆయన మహిమలో చేర్చుకుంటాడు. అందుకొచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపుల కోసం వచ్చాడనమాట. హల్లెలూయా. ఇదేంటి కానుక మందిరానికి? తమ పేరు ఆంజనేయులు గారి యొక్క భార్య పేరు రమాదేవి. మీకు తెలుసు కదా. ఈ భార్య భర్తలిద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 కొడుకులు పుట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు చప్పట్లు కొట్టండి దేవుడికి. నేను శారారానికి చెప్పా, ఆ నెంబర్ తీసుకుని మనం చర్చి పైన వేస్తున్నామని. చర్చి పైన దాదాపు ఒకటి 7-8 లక్షల పని జరిగింది. ఇప్పటికి మామూలు విషయం కాదు. అంతకు ముందే స్లాబ్ వేసాం, 7-8 లక్షల పని జరిగింది. మరి మొన్నే ఈ తీసుకొచ్చామన్నమాట. టైల్స్ కూడా తీసుకొచ్చాం. వాటికి 70 నుండి 80 వేలు దాకా ఖర్చు అవుతుంది. అది పూర్తి అయ్యేసరికి ఆ దేవుడి దయ వల్ల మరి వారు ఒక మంచి కానుక తెచ్చి దేవుడికి ఇచ్చారు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరచండి. దేవుడు ఎంత మంచివాడు. ప్రారంభం నుండి సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. దేవుడు తన వాక్యం మీలో ఆశీర్వదించునుగాక. ఈ చర్చి ప్రతిష్టకైనా రమాదేవి దంపతులు ఇద్దరు బాప్తిసం పొందితే మంచిదని నేను ఆశీర్వదిస్తున్నా. ఏదో తెగించండి. ఏదో కులం ఏదో చేస్తుంది, ఇంకా వాళ్ళు ఏదో చేస్తారు కాదు. మేమందరం అన్ని కులాల్లోంచి వచ్చిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం.
మమ్మల్ని అందరిని రక్షణలోకి నడిపించాడు దేవుడు. మా తాతయ్య కళ్ళు దాగి డ్యాన్సులు వేసేవాడు ప్రబలం ఉందన్నమాట. అలాంటిది దేవుడు రక్షించలా, మిమ్మల్ని రక్షిస్తాడు, మీ కుటుంబాలను కాపాడుతాడు. మంచిది. మరి ఈ పరిచర్యను అభినందిస్తూ ముందే ఇద్దాం అనుకున్నా, ఎందుకంటే రాజశేఖర్ బయటికి వెళ్ళాడు. కొన్ని మాటలు అభినందిస్తూ చెప్పాలని ఆశిస్తున్నాడు. 4 మాటలు చెప్తాడు. మైకే ఉన్నానా? రా రాజశేఖర్. రాజశేఖరవేనా నువ్వు? ఈ లైట్లో కనపడుతున్నా, రా వచ్చి చెప్పు. కొన్ని మాటలు మిమ్మల్ని అభినందిస్తూ చెప్పాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా ఆశపడుతున్నాడు ఆ బిడ్డ. ఇదే ఈ క్రిస్మస్ సందర్భంగా, అందుకే కోట్ కూడా వేసుకొచ్చాడు. చెప్పు.